వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విశాఖ, అరకు, గండికోట వంటి ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ని గోవా ప్లస్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించగా పర్యాటక రంగంలో ఏపీకి కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం చెప్తోంది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ కు ఇక కొత్త రూపు రాబోతోంది. సముద్ర తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్ గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం భారీగా ప్రణాళికలు అమలు చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు 97 కోట్లకు పైగా నిధులు విడుదల చేయగా వాటితో సూర్యలంక బీచ్ లో పలు ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, షాపింగ్ స్ట్రీట్లు, భారీ పార్కింగ్ ప్రాంతాలు, అడ్మినిస్ట్రేషన్ భవనాలు, రిలాక్సేషన్ జోన్లు, హరిత రిసార్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు చిరాల, సూర్యలంక తీర ప్రాంతాలకు కలిపి సమగ్ర కోస్టల్ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. జెట్ స్కీయింగ్, వాటర్ స్పోర్ట్స్, బీచ్ అడ్వెంచర్ రైడ్స్ ద్వారా దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని అడ్వెంచర్ కార్యకలాపాలకు మంచి స్పందన వస్తుందని అధికారులు చెబుతున్నారు. గోవా ప్లస్ కాన్సెప్ట్ తో సూర్యలంకను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పర్యాటకం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బీచ్ పరిసరాల్లో హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు ఏర్పాటుకు కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక భద్రతపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, మెరైన్ సేఫ్టీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యాటకులకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి గోవాకి పోటీగా ఆంధ్రప్రదేశ్లో కొత్త టూరిజం బ్రాండ్ గా సూర్యలంక బీచ్ మారబోతుందనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.